వైద్యం కోసం బాధితులు లక్షల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అసలు పాల కల్తీ ఎలా జరిగిందో తెలుసుకోలేకపోయారు అన్నారు. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఒక్కొక్క కేసు కూడా వాళ్ళ ప్రతి హాస్పిటల్లోని కనీసం అంటే గడిచినటువంటి 4-5 రోజుల్లో 4 లక్షలు 5 లక్షల రూపాయలు బిల్లులు అయినాయి. తల తాకట్టు పెట్టో లేకపోతే ఇంకోటి చేసో తలకో కొంత కట్టో హాస్పిటల్ యాజమాన్యాలని ప్రాధేయపడో వైద్యం చేయించుకుంటా ఉన్నారు. బాధితులందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైద్యపరంగా అయ్యే ఖర్చు మొత్తం కూడా ఈ ప్రభుత్వమే భరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం. అంటే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియలో వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది హాస్పిటల్ యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు మిల్క్ లో ఏం కలిసింది, వాళ్ళు ఏం కలిపారు అనేటువంటిది తెలియాలి. మనకి తెలిస్తేనే అది బ్యాక్టీరియల్ గా ఇన్ఫెక్ట్ అయిందా లేకపోతే ఏ రకంగా ఇన్ఫెక్ట్ అయింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అప్పుడే మనం ప్రాపర్ గా మెడికేషన్ అనేటువంటిది కరెక్ట్ గా ఏ ప్రాబ్లం అయితే దానికి సూటిగా మెడికేషన్ అనేటువంటిది ఇవ్వగలుగుతాం. ఈ క్షణం దాకా కూడా ఎక్కడ మనకు సోర్స్ అనేటువంటిది గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం డాక్టర్స్, ఏఎన్ఎంస్, ఎల్టీలు అందరు కూడా, హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. మాకు ప్రజల యొక్క ఆరోగ్యం మించిన హై ప్రయారిటీ ప్రభుత్వానికి ఏమీ లేదు. ఉదయం 4-5 గంట నుంచి అనుకుంటా హెల్త్ మినిస్టర్ గారు అదే పని మీద మాతో డిస్కస్ చేస్తూనే ఉన్నారు. ఆయనతో పాటు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నారు. ఏంటి రూట్ కాజ్ ఏంటి అన్నది ఎవరికాలు తెలియచేయడంతో పాటు మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది.